అందరికీ నమస్కారం. ఏందంటే, ఈ ఆంధ్ర నుంచి వచ్చిన కొంతమంది, కొంతమంది కాదు చాలామంది ఆ ఏరియాలో కూకట్పల్లి గానీ, లింగంపల్లి, శేరిలింగంపల్లి, ఏంది మన హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మియాపూరు, గచ్చిబౌలి ఆ ఏరియా మొత్తం అటు దాకా వికారాబాద్ దాకా ఇటు పోతే సంగారెడ్డి దాకా, జహీరాబాద్ దాకా కూడా వందల ఎకరాలు, వేల ఎకరాలు భూములు, ఆస్తులు కొనేసుకొని తెలంగాణ వాడు మొత్తము అటు తెలంగాణ నుంచి ఎవడన్నా ఒక్కడు పోతే అటు ఒక్కడు పోయినా కానీ వాడిని ఇక్కడ ఎందుకు వచ్చినావు నువ్వు ఎవరు నువ్వు అని చాలామంది అంటారు. అట్లే అందరూ మన తొక్కిపాడేస్తారు, దాడులు కూడా చేస్తారు మన మీద. అంటే చాలాసార్లు జరిగింది కూడా చూసిన నేను. కొట్టనికి అందరు కలిసి ఒక మొత్తం గుంపు గుంపు వస్తారు అన్నమాట. అట్లా చాలా జరిగింది, చాలాసార్లు జరిగింది, నాకు కూడా జరిగింది. అక్కడ ఏంటంటే ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తారు వాళ్ళు. వాళ్ళు మొత్తం అక్కడ ఉన్నామని చెప్పేసి వాళ్ళు మనోళ్ళను ఏంటంటే ఒక చిన్న చూపు చూసి బిజినెస్ పెట్టుకున్నాను అనుకో, వాడు పైకి లేకుండా వాడిని తొక్కి పడేసి ఏదో రకంగా లాజ్ చేసేస్తారు అన్నమాట. అట్లా చాలాసార్లు జరిగింది, చాలా ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే మనం అంటే నచ్చది, మన తెలంగాణ వాళ్ళు అంటే నచ్చది. వాళ్ళు ఒక్క మాట ఏమంటారు అంటే, నేను 100 సంవత్సరాల నుంచి ఉన్నా ఇక్కడ, నేను 50 సంవత్సరాల నుంచి ఉన్నా, నేను 30 సంవత్సరాలు, నేను 40 సంవత్సరాల నుంచి ఉన్నా. మళ్ళీ నువ్వు ఆంధ్రోనివే కదా, అక్కడ నుంచి ఇక్కడ బతికొచ్చినావు, మరి ఇక్కడ ఎందుకు వచ్చినావు నువ్వు అని చాలా ఇక్కడ మన తెలంగాణ డిస్టిక్లో వాళ్ళని పోతే, ఇక్కడ ఎందుకు వచ్చావు, దేనికి, ఇక్కడ ఏం చేస్తావు, దేనికి వచ్చావు అని అంటారు. వాళ్ళు బతికొచ్చి మనల్ని ఎందుకు వచ్చావని మనల్ని అంటారు. అసలు ఏందో ఏమో అర్థం కాదు. ఇది చాలా అసలు డిఫరెంట్ అన్నమాట. మరి అక్కడ నుంచి చాలా వందల వేల లక్షల మంది ఇక్కడ ఉన్నారు. మనోడు ఒక్కడు కూడా అక్కడ ఒక్కడు పొమ్మని చూస్తా, ఒక్కడిని బతకనిస్తారేమో ఆంధ్రాకు, ఒక్కడనే పొమ్మను చూస్తా, బతకనిస్తారేమో. బతకనియరు, ఎందుకంటే అక్కడ ఉండలేడు, బతకలేడు. వాళ్ళు అసలు గెంటేయడమే అంతే, అక్కడ కూడా ఉండలేడు మనోడు. అయితే ఇక్కడ లక్షల మంది, వేల మంది, వందల వేల లక్షల కోట్లు, కొన్ని లక్షల కోట్లు, కొన్ని వేల కోట్లు ప్రాపర్టీస్ సంపాదించుకొని ఇక్కడ ఉన్నారు. తెలంగాణ సంపద అంతా మొత్తం దోచేసుకొని ఇక్కడ ఉన్నారు. సినిమా ఫీల్డ్లో కానీ డైరెక్టర్స్ కానీ, సినిమా ఫీల్డ్లో డైరెక్టర్స్ కంపెనీస్ పెట్టి పెద్ద పెద్ద మొత్తం తెలంగాణ సంపద నైజాం నవాబ్కు సంబంధించింది. ప్రపంచంలోనే ఎంతో ప్రపంచంలోనే ఎంతో ఎక్కువ సంపద. అదంతా 60-70 ఏళ్ళ నుంచి ఎవడు దోచుకున్నాడు ఇదంతా, ఎవడు మింగాడు ఇదంతా. మర్యాదపూర్వకంగానే అంటాం, మరి వాళ్ళను తిట్టము, గలీజ్ మాటలు మాట్లాడము, ఏమనం, మంచిగానే అంటాం. ఆంధ్రా నుంచి అక్కడ నుంచి రౌడీలను గూండాలను తీసుకొస్తారు, ఇక్కడ వచ్చి మన మీద దాడులు చేపిస్తుంటారు. ఇంకా కూడా వాళ్ళు ఇక్కడనే వాళ్ళకి అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తారు, ఇక్కడనే ఉంచుకుంటారు. మరి మన పరిస్థితి ఏం కావాలి? మనం ఇట్లే ఉందామా? ఇదేనా మన బతుకులిగా? ఆంధ్రా నుంచి అంతమందిని తీసుకొస్తారు, అంత పెద్ద రౌడీలను గూండాలను తీసుకొచ్చి ఇక్కడ, నువ్వెక్కడు, ఎవర్రా నువ్వు దేనికి వచ్చావురా ఇక్కడ అని మనల్ని అంటుంటారు. అసలు ఏమనుకోవాలి దీన్ని బట్టి? ఏంది అసలు? ఏమో నాకేం అర్థం కాదు అసలు. పెద్ద పెద్ద రౌడీలు, వాళ్ళే గూండాలు రౌడీలు ఉంటారు అక్కడ. బెజవాడ రౌడీయిజము, ఇక్కడ రాయలసీమ నుంచి ఫ్యాక్షనిస్టులు, వాళ్ళని తీసుకొస్తారు ఇక్కడ మన మీద బెదిరింపులు, దాడులకు. తెలంగాణ భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తారు. వాళ్ళే ఉండాలి, వాళ్ళే బతకాలి ఆ ఏరియాలో, హైటెక్ సిటీ కానీ ఆ ఏరియా కానీ మొత్తం వాళ్ళే బతకాలి, వాళ్ళే ఉండాలి, వాళ్ళే ఇది చేయాలి. మనం ఉండొద్దు. మనము ఇలా కానీ వచ్చిందంటే వాడిని కథం, అన్ని కథమే, వాడిని లేపేయడమే. వాడు ఉండనే అసలు బతకాడు, అక్కడ ఉండలేడు. ఇక్కడ వచ్చేస్తాడు సికింద్రాబాదు, కోటికో, ఇక్కడ మన ఏంది నారాయణగూడ, హిమాయత్ నగర్, ఇక్కడ వచ్చేస్తాడు. అమీర్పేట నుంచి పోయినామంటే కథం, కౌంటౌన్ స్టార్ట్ అయినట్టే. అటు మొత్తం వాళ్ళది సామ్రాజ్యం, ఆంధ్ర వాళ్ళది. మనోడు ఒక్కడు కూడా ఉండలేడు, ఒక్కడు కూడా బతకలేడు. అటు కనీసం ఇల్లు కొనుక్కొని కూడా బతకలేడు. 95% వాళ్ళే ఉంటే 5% మనోళ్ళు ఉంటారు అక్కడ. మరి మిగతా తెలంగాణ మొత్తము, హైదరాబాద్ సిటీ మొత్తం మనమే కదా ఉన్నది.
మన తెలంగాణనే కదా. మన రాష్ట్రంలో వాళ్ళు బతకనీకి వచ్చి మన మీద దాడులు చేసి మన మీద నువ్వు ఓడరా ఇక్కడ ఎందుకు వచ్చినవరా అంటే మనం వాళ్ళని అనవలసింది, వాళ్ళు మనల్ని అంటారు ఎక్కడి నుంచో బతకొచ్చి. ఉం. ఉం. అట్లా ఉంటుంది అన్నమాట ముచ్చట అక్కడ. చెప్పాలంటే చాలా ఉంది ఇంకా, కానీ తర్వాత ఇక